brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి సిబ్బందిని కూడా విచారణకు పిలిచారు. మరోవైపు టైం పాస్ ఎంక్వైరీలు వద్దంటోంది బీజేపీ. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే కేసుని సిబిఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన సిట్ అధికారులు వారం రోజులుగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిబ్బందికి సిట్ అధికారులు ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు రావాలన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతల్ని వదిలిపెట్టొద్దన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదనేటువంటి అనుమానంతో మాకున్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏమాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏమాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేలదంటున్నారు బీజేపీ నేతలు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారు. వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తూ ఉన్నది. తన ఫోన్ను కూడా బీఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ చేశారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత, ఆయన ఎవరైనా టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేశారు కొడుకులు. ఇది కూడా చేస్తారా నాయన? మరోవైపు ఫోన్ ట్యాపింగ్ దోషుల్ని రేవంత్ సర్కార్ ఖచ్చితంగా శిక్షిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.